హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి నీతి కథలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ స్టోరీస్. చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. రవి చాలా చురుకైన కుర్రాడు. కానీ రవికి ఒక సమస్య ఉండేది. ఏ పని వచ్చినా వెంటనే నాకు కుదరదు అనుకునేవాడు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగాడు. రవికి సమాధానం తెలుసు, కానీ చేయి ఎత్తలేదు. ఇదే విధంగా రోజు జరుగుతూ ఉండేది. ఉపాధ్యాయుడు ఒకరోజు రవి, నువ్వు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని అడిగాడు. రవి లేచి మెల్లగా ఇలా అన్నాడు, సార్, తప్పు అయితే అందరూ నవ్వుతారేమో అని నాకు భయం. అప్పుడు ఉపాధ్యాయుడు నవ్వుతూ ఒక కథ చెప్పాడు. ఒక చిన్న గదిలో దీపం ఉంది. ఆ దీపం ఇలా అనుకుంటుంది, ఒకవేళ నేను వెలిగితే నా వెలుగు పోతుందేమో అని. కానీ ఒక్కసారి ఆ దీపం ధైర్యం చేసి వెలిగి చూసింది. అప్పుడు ఆ గది మొత్తం వెలుగయింది. అప్పుడు ఆ దీపం అర్థం చేసుకుంది, వెలుగు పంచితే అది తగ్గదు, ఇంకా పెరుగుతుంది అని. ఉపాధ్యాయుడు చెప్పిన ఆ మాటలు విన్నాడు. తర్వాతి రోజు ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న అడిగితే వెంటనే రవి ధైర్యంగా లేచి సమాధానం చెప్పాడు. కానీ ఆ సమాధానం తప్పు అయింది. అప్పుడు ఆ తరగతిలోని పిల్లలు కానీ ఉపాధ్యాయుడు కానీ ఎవ్వరూ నవ్వలేదు. అప్పుడు ఉపాధ్యాయుడు సరైన సమాధానాన్ని రవికి వివరించాడు. ఆ రోజు నుంచి రవి మారిపోయాడు. ఇన్ని రోజులు తనలో ఉన్నది తన భయమే అని, అందుకే తను సమాధానం చెప్పలేకపోయాడు అని రవికి అర్థమైంది. తప్పు అనేది ఓ అడుగు మాత్రమే, అది ఆగిపోయే కారణం కాకూడదు. ఈ కథలో రవిలా ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా మీరు ఎప్పుడన్నా మనసులో భయపడ్డారా? కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మంచి ఆరంభానికి ధైర్యం అవసరం. అందుకే ఏమో మన పెద్దవాళ్ళు అన్నారు, ధైర్యే సాహసే లక్ష్మి అని. మరి ఇంకొక చక్కని కథతో రేపు కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. See you tomorrow.